దేవాదాయ శాఖకు చెందిన 100 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకుంటామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు రింగ్ రోడ్లోని పార్టీ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న వివాదాస్పద భూమి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 100 ఏళ్ల క్రితం వైసీపీ ప్రముఖులు కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి 2 ఎకరాల 49 సెంట్ల భూమి దానంగా ఇచ్చారు. ఇందులో 1.38 ఎకరాలు మార్కెట్ యార్డ్ నిర్మాణంలో కలిసిపోగా మిగిలిన 1 ఎకరా 11 సెంట్ల స్థలం ప్రస్తుతం వివాదం నెలకొంది. గతంలో కౌలుదారుగా ఉన్న వ్యక్తి ప్రస్తుత రికార్డులలో హక్కుదారుగా ఎలా మారారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆలయాల నిర్వహణ మరియు ధార్మిక సంస్థల పట్ల ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. చట్టంలోని సెక్షన్ 38 ప్రకారం ఈ డాక్యుమెంట్లు నమోదు చేయబడ్డాయని ఆయన వివరించారు. ఆయన దగ్గర ఉన్న పత్రాల్లో 1917 నాటి డాక్యుమెంట్ నంబర్లను కూడా ప్రస్తావించారు. మెల్లగా 1539/5B సర్వే నెంబర్లో ఉన్నటువంటి 1 ఎకరా 11 సెంట్లు ఉన్నటువంటి స్థలాన్ని కన్యకా పరమేశ్వరి సత్రం కింద ఈ భూముల్ని ఇవ్వడం జరిగింది. ఈ భూముల్లో కొంత స్థలము మార్కెట్ యార్డుకి పోగా ప్రస్తుతం మిగిలి ఉన్నటువంటిది 1 ఎకరా 11 సెంట్లు. ఈ 1 ఎకరా 11 సెంట్లు కూడా ఒక వ్యక్తి కౌలు చేసుకుంటూ ఉన్నాడు. ఈ కౌలుదారుడికి పాస్బుక్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్గా పాస్బుక్లో కాలంలో నమోదు చేస్తుంది. అజమాయిషి పట్టాదారు కాలంలో కన్యకా పరమేశ్వరి సత్రం, అనుభూదారు ఎవరైతే సాగు చేస్తున్నాడో అనుభూదారు కాలంలో, లాస్ట్ కాలంలో ఈ భూమిని క్రయ విక్రయాలు చేయడానికి వీలేదు, తనఖాలు పెట్టడానికి వీలేదు అనేటువంటిది స్పష్టంగా రాసింది. మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ ఈ నలుగురు కూడా ముఖ్యులు. ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమిని ఇంకో పేరు మీద మారాలని అంటే తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓ, దగ్గర నుంచి జేసీ దగ్గర నుంచి కలెక్టర్కి రికార్డు తయారవుతారు. ఇక్కడ అసలు ఎక్కడ ఇది ప్రారంభించబడింది, ఎవరు ఒత్తిడి మేరకు దీన్ని ఎండోమెంట్ ల్యాండ్ నుంచి గిరాయితీ ల్యాండ్గా చూపించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు CCLA జరిపించాలి. తక్షణమే వీరి నలుగురిని కూడా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసే పక్కన పెట్టి దర్యాప్తు జరిపించాలి. ఏ అధికారి నుంచి అయితే ఇది సిఫార్సు జరిగిందో అధికారి మీద, మరి దీన్ని సహకరించేటువంటి వారి మీద, దీని వెనకాల ఉండేటువంటి రాజకీయ వ్యక్తుల మీద, అందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ 1 ఎకరా 111 సెంట్లు కూడా భూమి సుమారుగా 100 కోట్ల పైచీలకు విలువైనటువంటి భూమి. ఈ భూమిని కాపాడడానికి వాసవి కన్యకా పరమేశ్వరి మరి ఏదైతే ఎండోమెంటు ఎవరైతే వయసులో ఉన్నారో వారందరికీ కూడా సపోర్టివ్గా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ఇప్పుడే మా జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో ఇప్పటికే ఈ విషయాన్ని మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే కౌలుదారుడు వారి భార్య ఇద్దరు కూడా చనిపోయారు. వారి కూతురు ధనలక్ష్మి గారు అని చెప్పి వారు పెట్టుకున్నటువంటి దాని ప్రకారం ఇందులో ఏం చేశారంటే మొత్తం అంతా ఏదో డిస్ప్యూట్ అరైజ్ అయినట్టు it is noticed that there is no dispute on field or among the family members, hence the Tahsildar has recommended for removing 1539/5 of extent 2.49 cents from the dispute register of the Anakapalli North 2 village and also recommended to carry the following additions and deletions in webland. ఇది MRO రికమెండ్ చేసినట్టు వారు దాన్ని మార్కెట్ 2 ఎకరా 38 సెంట్లు వెబ్లాండ్ యాజ్ మార్కెట్ యార్డ్ and balance land as Jeraiti in favor of Kanregala Chinnatalli for an extent of ekra 11 cents. Recommend to delete survey number 1539 from the webland. Kanregala Chinnatalli పేరు మీద జరాయితీ అని చెప్పి ఎంటర్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఇచ్చినటువంటి కాపీ, ఇది ఆర్డీఓ కాపీ.
ఇంత బరితెగింపు. అనకాపల్లి నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 100 సంవత్సరాల నుంచి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి భూమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి భూమి, దీన్ని ప్రైవేట్ ల్యాండ్గా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. ఏమనాలి అధికారుల్ని? సరే పోనీ అయిపోయింది. మొన్న 27వ తారీఖున మేము మాట్లాడాం. ఆ రోజు రెవెన్యూ అధికారులు మాట్లాడారు. ఇది అడంగల్ కాపీ ఆన్లైన్లో, ఇంకా వాళ్ళ పేర్లే ఉన్నాయి. అంటే ఎంత బరితెగింపు అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని మనం అడ్డగా అమ్ముకున్నా సరే అడిగేవాడు లేడు, అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా ఈరోజు అధికారులు ఉన్నారు. అది నేను అడుగుతా ఉన్నా. సరే, రెవెన్యూ అధికారులు పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు వీరందరి పాత్ర ఉందనుకుందాం. సరే, వీరు ఇదంతా చేశారనుకో, అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ పాటికే వచ్చి ఇక్కడ బోర్డు పెట్టి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి, హెచ్చరిక బోర్డు పెట్టాల్సింది పోయి, వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ, మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఏంటి మీ పాత్ర? ఏంటి అధికారులకి మీరు ఇచ్చినటువంటి బలం ఏంటి? ఒకవేళ లేదు, మా పాత్ర లేదు, లేదా మేం చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు మీ ముందు పెట్టినటువంటి పత్రాలు లేదా తప్పుడు పత్రాలు అయితే చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద లేదా ప్రభుత్వం మీద, మా అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, అది జిరాయితీ భూమే, కేవలం వీరే దాన్ని దేవస్థానం భూమి కింద, ఎండోమెంట్ ల్యాండ్ కింద దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు, వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు? ఒకవేళ తప్పు అయితే మా అధికారులు తప్పు చేశారని చెప్పి ఈ పాటికే మాట్లాడాలి కదా. ఇందులో అధికారులు, అధికార పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి పాత్ర ఉందని చెప్పి ఈరోజు ప్రజలు నమ్ముతా ఉన్నారు. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున, ఇంత అనకాపల్లి నడిబొట్టున ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈరోజు రేపు 8వ తారీఖున నూకాలమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రతిష్ట జరుగుతూ ఉంది, ప్రారంభం. 1 రూపాయన్న ఇచ్చారా వీళ్ళు? ఆ రోజు నేను మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 10 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. వీరు సనాతన ధర్మం గురించి, దేవాలయాల గురించి, ధార్మిక సంస్థల గురించి, దేవాలయాల భూముల గురించి ఓ పక్క ప్రవచనాలు చెప్తూ ఉంటారు కూటమి పార్టీ నాయకులు. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ ఏం పనులు మీ అందరికీ తెలుసు. మొన్ననే చూసాం టీటీడీ చైర్మన్ గారిని అందరినీ కూడా, మరి ఏం పనులు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో అని. ఇటువంటి వారందరూ ఉంటే ఇంకా దేవస్థానం భూములకి, దేవాలయాలకి ఏం పవిత్రత ఉంటుంది? మీరు చేసినటువంటి లడ్డూ మీద మీరు చేసినటువంటి పాపాన్నే ఈరోజు మీ తలకు చుట్టుకుంది కర్మ. అందుకనే అనేక సందర్భాల్లో చెప్పాం, ప్రతి ఒక్కడికి కర్మ అనేటువంటిది ఉంటుంది. దేవుడితో ఎవరు పెట్టుకున్నా సరే ఆ కర్మ మిమ్మల్ని కాటేస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్ని కూడా ఒక ఉదాహరణ. ఈరోజు అనకాపల్లిలో కూడా ఎంత పెద్ద ఎత్తున ఇన్ని 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు మీరు కాజేసేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇందాక మా పెద్దలు ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ గారు వారు మాట్లాడి చెప్పారు, తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద తీసుకుంటారు? అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రధానమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో పాత్ర ఉంది, లేనప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.